ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతేనంటండి చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారంట. ఎంత కష్టపడుతున్నా కానీ వచ్చిన రూపాయి నిలవట్లేదంటండి. చాలా బాధపడుతూ మనకైతే కామెంట్ చేశారు. అప్పుడు ఈ గురువుగారి గురించి తెలుసుకుని వారైతే గురువుగారికి వారి సమస్య చెప్పారంటండి. గురువుగారు అయితే మంచిగా పరిష్కారం చూపించారంట. మంచిగా పూజలు చేసి వారైతే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయంటండి. ఎందుకంటే కొంచెం ధనం రావటం, రాబడి పెరగటం, అలాగే ఖర్చులు తగ్గటం ఇలా జరిగి వచ్చిన డబ్బులు నిలబడటం వలన ఇప్పుడైతే వారు చాలా సంతోషంగా ఉంటున్నారంట ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్కరూ కూడా బాబా గారిని తలుచుకుని ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. బాబాని మనసులో నిలుపుకుని, ఆయన రూపాన్ని మనసులో నిలుపుకుని సందేశం వినటం అయితే ప్రారంభించండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వలన నిజంగా బాబా గారే స్వయంగా వచ్చి మీ పక్కన కూర్చుని స్వయంగా మీతో మాట్లాడుతున్నట్టు, మీకు సందేశాలు చెబుతున్నట్టు తప్పకుండా మీరు అనుభూతి పొందుతారండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇది నీకు ఆఖరి అవకాశమమ్మా. చాలాసార్లు అవకాశం ఇచ్చాను, ఎంతో హెచ్చరించాను, కానీ నేను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. నిర్లక్ష్యంతో, అనుమానంతో ఇది జరుగుతుందా లేదా అని నా మాటని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేశావు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నావు. ఈ ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకో తల్లి. నీ కోరిక ఎలాంటిదైనా సరే, ఎంత పెద్ద కోరికైనా సరే చిటికెలో ఇచ్చేయబోతున్నానమ్మా. నువ్వు కోరుకోవటమే ఆలస్యం. నువ్వు అడిగిన దానిని చిటికేసే లోపులోనే నీ ముందు ఉంచుతానమ్మా. అది చదువా, ఉద్యోగమా, నువ్వు కోరుకున్న బంధమా, లేదంటే ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, ఏదైనా సరే మనస్ఫూర్తిగా నువ్వు కోరుకున్నావు అంటే ఏది కోరినా సరే చిటికేసే లోపులో నేను తీరుస్తానమ్మా. అది కూడా నీ కోరికనేది ఈ రాత్రి 12 గంటల లోపు నాతో చెప్పుకుంటేనే జరుగుతుంది. ఆలస్యం చేసినా, నా మాట పెడచెవిన పెట్టినా ఇంక నేనేమీ చెయ్యలేనమ్మా. ఎందుకంటే ఈరోజు రాత్రి 12 గంటల లోపు మాత్రమే అవకాశం ఇస్తున్నాను అంటూ మన బాబా గారు ఒక రహస్యమైన సందేశాన్ని మనకి తెలియజేయబోతున్నారండి. అదేమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నిన్ను ఏరు కోరి నిన్నే సెలెక్ట్ చేసుకున్నానమ్మా. ఈ అవకాశం నీకే ఇస్తున్నాను. నీ భవిష్యత్తును, నీ తలరాతను తిరగరాసే అవకాశం నీకే ఇస్తున్నా. ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి. అదే కాకుండా నువ్వు ఎంతో మంచిదానివి. నీది చాలా సున్నితమైన మనసమ్మా. ఎవరైనా కష్టాల్లో, బాధల్లో ఉంటే చూసి అస్సలు తట్టుకోలేవు. ఎదుటివారు బాధల్లో ఉంటే ఇట్టే కరిగిపోతావు. నీకు ఉన్న దాంట్లో ఎదుటివారికి సహాయం చేసే దానగుణం నీకు ఉందమ్మా. అందుకే తల్లి, ఈరోజు నిన్ను ఏరు కోరుకుని బంగారం లాంటి అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. ఇది జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో ఇది నీ చేతుల్లో ఉందమ్మా. చూడమ్మా, ఎలాంటి కోరికైనా, ఎంత కష్టతరమైన కోరికైనా సరే అది కూడా న్యాయమైన కోరిక. నీ కోరికను చిటికేసినంతసేపులో తీర్చేస్తానమ్మా. నీ దారిని పూలదారుగా మారుస్తాను. నువ్వు ఊహించని అదృష్టాన్ని, అద్భుతాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానమ్మా. నీకు ఖచ్చితంగా నేను సత్యప్రమాణం చేస్తున్నాను. ఒక విషయం అయితే గుర్తుంచుకో బిడ్డా. నువ్వు ఏ కోరిక చెప్పుకోవాలి అన్నా సరే రాత్రి 12 గంటల లోపు నీ కోరికేమిటో, నీ సంకల్పం ఏమిటో చెప్పుకోవాలి తల్లి. అలా ఈరోజు రాత్రి 12 గంటల లోపు నీ కోరిక అనేది చెప్పుకుంటేనే నేను తీర్చగలుగుతానమ్మా. ఎలాంటి భయంకర పరిస్థితులైనా సరే వాటి నుంచి నేను బయటపడవేస్తానమ్మా. ఈరోజు రాత్రి 12 గంటల లోపు
నువ్వు కేవలం మనస్ఫూర్తిగా నమ్మకంతోటి శ్రద్ధ సబూరితోటి నీ కోరిక చెప్పుకుంటేనే అది తప్పకుండా నెరవేరుతుంది. అద్భుతమైన ఫలితాలను నీకు అందిస్తానమ్మా. నీ కోరిక ఏదైతే ఉందో క్షణాల్లో చిటికి వేసినంతసేపులో అయితే నెరవేర్చి నీ చేతిలో పెడతాను. బాబా, నా కోరికలు శీఘ్రంగా జరగాలి అంటే, తీరాలి అంటే, నేను అనుకున్న పనులన్నీ కూడా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని నువ్వు నా దగ్గర అడుగుతున్నావు కదమ్మా. చూడు తల్లి, ప్రతి మనిషికి కూడా కోరికలు సంకల్పాలు అనేవి ఉంటాయి. మనసులో అనేక భావనలు అనేవి జరుగుతూ ఉంటాయి. మనసులో ఉన్న భావనలు కోరికలు శీఘ్రంగా ఎలా నెరవేర్చుకోవాలి అనేదే కదా తల్లి నీ ప్రశ్న. చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. చూడమ్మా, నా అష్టోత్తర శతనామావళి ఉంది కదమ్మా. అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉందమ్మా. నువ్వు మనసు పెట్టి చూడాలి. మనసు పెట్టి చూస్తే, నమ్మకంతో చూస్తే అందులో గూఢార్థం నీకు అర్థమవుతుంది. ఆ నామాన్ని గనక నువ్వు సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నావు అంటే గొప్ప అద్భుతమైతే జరుగుతుందమ్మా. అలాగే నా ఏకాదశ సూత్రాల వలన, వాటిని పఠించటం వలన నా బిడ్డల జీవితాలలో ఎంతో మార్పు వచ్చిందమ్మా. బిడ్డ, నీ భారములు నాపై వేయుము, నేను మోసెదను అని చెబుతూ ఉంటాను కదమ్మా. అంతేకాకుండా నేనుండగా భయమేలా అని ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదమ్మా. నీ కుటుంబ సమస్యలు, అలాగే నీ పర్సనల్ సమస్యలు ఏమున్నా సరే అవి నాకు అప్పగించు. నువ్వు అనుకుంటూ ఉంటావు కదమ్మా, బాబా నువ్వు నాకు ఉన్నావు, నన్ను రక్షిస్తావు, ఎలాంటి కష్టంలో ఉన్నా సరే బయటపడవేస్తావు, ఆపదలో పడబోతుంటే నా చేయి పట్టుకుని వెనక్కి లాగుతావు, ఆ ధైర్యం ఆ నమ్మకం నాకు ఉంది తండ్రి అని మనస్ఫూర్తితోటి నువ్వు నన్ను నమ్ముతావు. ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉంటావమ్మా. అలాగే నా మీద ఎవరైతే పూర్తి నమ్మకంతో ఉంటారో వారి భారాన్నంతా కూడా నేను మోస్తాను తల్లి. బిడ్డ, నీ కోరికలు ఎలాంటివైనా, నీ సంకల్పాలు సిద్ధించాలంటే వెంటనే ఈ పనైతే చేయి తల్లి. ఈరోజు నీ కోసం చక్కటి పరిష్కారాన్ని తీసుకువచ్చాను. ఇప్పుడు నువ్వు వినబోయే నామం చాలా అంటే చాలా అద్భుతమైన నామం, అత్యంత శక్తివంతమైనది కూడా. అది మాత్రం నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ మంత్రం, ఆ నామం ఏమిటి అంటే తల్లి, చెబుతున్నాను, జాగ్రత్తగా రాసుకో అమ్మా. ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయై నమః. మళ్ళీ చెబుతానమ్మా. ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయై నమః. ఈ నామస్మరణ వలన నీ సర్వాభిష్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో మొత్తం తీరిపోతాయమ్మా. అది కూడా శీఘ్రంగా తీరుతాయి అని నేను నీకు మాట ఇస్తున్నాను. ఈ నామాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపిస్తూ ఈ విధంగా 70 రోజులు చేయాలి తల్లి. ఇలా 70 రోజులు 108 సార్లు ఈ నామజపం చేస్తూ, దీనితో పాటుగా ప్రతిరోజు నువ్వు నిత్య దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు ఒత్తితోటి దీపారాధన చేయటం అస్సలు మర్చిపోవద్దమ్మా. ఈ 70 రోజుల్లో గురువారాలు ఎన్నైతే వస్తాయో ప్రతి గురువారం కూడా బాబా గుడికి వెళ్ళి అక్కడ 5 పసుపు కొమ్మలు, అలాగే ఎర్రటి మందారాలు, ఎండిన మందార పువ్వులు తీసుకోవాలమ్మా. వీటిని చేతితో తీసుకుని ఇక్కడ నేను ఏ నామం అయితే చెప్పానో, ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయై నమః, ఈ నామాన్ని జపిస్తూ దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి చేతిలో ఉన్న పసుపు కొమ్ములు, కొంచెం కుంకుమ, ఎండిన మందారాలు ఈ మూడింటిని కూడా దునిలో సమర్పించాలి. అలా వాటిని దునిలో సమర్పించే ముందు నీ కోరిక ఏదైతే ఉందో, నీ సంకల్పం ఏదైతే ఉందో, ఏ కోరికైనా సరే మనసులో చెప్పుకోవాలి. సపోజ్ నువ్వు ఒకరిని ఇష్టపడుతున్నావు, వారితో నీకు వివాహం జరగాలి అనుకుంటున్నావు. ఆ కోరిక చెప్పుకుని ఇలా ఏ విధమైన కోరికైనా సరే, బాబా నాకున్న ఈ కోరిక తీరిపోవాలి, నా సంకల్పం నెరవేరాలి అని మనసులో అనుకుంటూ ప్రార్థిస్తూ దునిలో వేయాలి తల్లి. ఇలా 70 రోజులు ప్రతిరోజు కూడా 108 సార్లు నామజపం చేస్తూ 70 రోజుల్లో వచ్చే ప్రతి గురువారము కూడా బాబా ఆలయానికి వెళ్ళి దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేస్తూ దునిలోకి 5 పసుపు కొమ్ములు కుంకుమ కానీ, లేదంటే 5 పసుపు కొమ్ములు ఎండు మందారాలు కానీ సమర్పించాలి. ఈ విధంగా ఎవరైతే నిష్ఠతోటి బాబా మీద నమ్మకంతో చేస్తారో, ఈ 70 రోజులు పూర్తయ్యేలోపు వారికున్న సమస్యలు, మొండి సమస్యలు, తీరని కోరికలు ఏవైనా సరే, ఏ కోరిక ఉన్నా సరే, ఎటువంటి కష్టం తొలగాలి అన్నా సరే చిటికలో ఆ కోరికలు నెరవేరేలా నేను చేస్తాను తల్లి. ఎంత కష్టతరమైన కోరికనైనా సరే
నేను తీరుస్తాను బిడ్డ అని అయితే మన బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి. ఇలా మీకు కూడా ఎటువంటి కష్టతరమైన కోరికలు ఉన్నా, ఎంత ప్రయత్నించినా అవి తీరడం లేదు అనుకుంటే, బాబాగారు చెప్పినట్లుగా 70 రోజులు చక్కగా నామజపం చేసుకుని, గుడికి వెళ్ళి పరిహారం చేసుకుని, మీ సమస్యలన్నీ తొలగించుకుని, మీ కోరికలు నెరవేర్చుకుని, ఆనందంగా సంతోషంగా ఉండాలి అని, బాబాగారి ఆశీర్వాదం మీరు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.